ఆవిడ ఆంటర్ప్రెన్యూర్ అయ్యారు, ఆవిడ ఒక బిజినెస్ పెట్టారు. ఇంటిగ్రేట్ చేయనారా నీ బ్రాండింగ్ని? లేదు చేస్తా, పర్లేదురా. లేదు, అది కావాల్సి తీసుకున్నది కాదు. ఐ థింక్ గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది. బట్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ వీళ్ళు ఎంత నమ్మారో డే వన్ నుంచి నేను అంతే నమ్మాను. ఐ బీన్ లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఈ మూవీ తర్వాత నుంచి మేబీ ఐల్ బీ బిజీ. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పాలి, యామిని మా అన్నపూర్ణ దేవి అని పిలిచేవాళ్ళమి. ఎందుకంటే సెట్లో ఐ మీన్ డీసెంట్గా హ్యాపీగా తినేవాళ్ళం, కానీ ఏదన్నా ఒక ఎక్స్ట్రా స్పెషల్స్ ఏమన్నా కావాలి అంటే అంతా యామిని గారి బిల్లే అనమాట. అదంతా అవన్నీ కలిపి కూడా కట్టుకుని ఈ సినిమా రిలీజ్ అయిన ప్రాఫిట్స్తో పనిచేస్తాను, వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తానని చెప్తున్నా యామిని. సో ఇట్స్ జస్ట్ ప్యూర్లీ సినిమా మీద ఉన్న ప్రేమతో. బికాజ్ సినిమా మనం ఎంత కష్టపడ్డా లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. మేబీ అది లేకపోయి ఉండొచ్చు నాకు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్ లక్ విత్ దిస్ ఫిల్మ్. మీ అందరి సపోర్ట్, ఐఎమ్ రియలీ హ్యాపీ. మీ అందరినీ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఐ థింక్ ఇంకా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. విల్ టాక్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఇన్ ఫ్యూచర్. మ్యామ్, ఈ పొల్యూటెడ్ సినిమాలో ఇక్కడ సినిమాలో ఈ పొల్యూటెడ్ గైని ఎలా బేర్ చేశారు? యాక్చువల్లీ మొన్న ఒక 1 week బ్యాక్ కలిసాను. ఐ సెడ్ ఐ రియలీ మిస్ దిస్ మ్యాడ్నెస్ బికాస్ సినిమా మొత్తం ఇంత కేవస్ ఉంటుంది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ వీళ్ళందరినీ బేర్ చేస్తాను. పానీపూరి తిందామా, ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి ఐఎమ్ ద కామెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఎక్కడ అట్లా అనిపించలేదు బికాజ్ లైఫ్లో అంత చెత్త ఉంటుంది, చాలా కష్టాలు, రెస్పాన్సిబుల్స్ ఏమేమో ఉంటాయి. బట్ దిస్ ఫన్ ఎంటర్టైన్మెంట్ బీయింగ్ ఆన్ ద సెట్ షూటింగ్ యాజ్ అన్ యాక్టర్, దట్స్ అ బ్లెస్సింగ్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ అబౌట్. నందు గారు అన్నా ఇటు 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 ఇక్కడ అన్నా, ఇంత కష్టపడి ప్రొడ్యూసర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎవరో ప్రొడ్యూస్ చేయలేదా? ఈ సబ్జెక్ట్ ఒప్పుకోలేదా? మీతో సినిమాలు తీయడానికి ఎవరు ఇష్టపడలేదా? ఐ లవ్ దట్ క్వశ్చన్ అన్న. నిజంగా ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మై స్కిట్. నేను చెప్పాల్సింది ఫ్లోలో మర్చిపోయాను. ఈ కథ ఆన్సర్ ఇట్ బెటర్. చాలా బాగుండబోతుందను. ఏంట్రా ఆలోచిస్తున్నావు, చెప్పు. I think maybe you can explain it better more than me. వీడు దర్శక బీభత్స, దర్శక నీచ. సో శ్రవ్య క్యారెక్టర్ ఐ టెల్ రియాక్షన్స్ కొన్ని ఇండస్ట్రీలో పెద్ద పేరు చెప్పొచ్చా? అసలు చెప్పాలంటే మీకు అందులో వినిపించిన ఒక బూత్ చెప్తారా ఏదన్నా? చూసారా అంటే అందులో బూత్ లేదు. లేదు మ్యామ్, చెప్పండి ఒక బూత్. మీరు పలకలేకపోవడమే కదా. లేదు మ్యామ్, అక్కడ మీరు చూస్తే కనుక బీపేసాం మేము. ఒక్క బూత్ కూడా మీరు ఇన్ జనరల్గా ఎనీ అదర్ ఫిల్మ్తో బూతులు వాడినటువంటి ఎనీ సినిమా, నో కంపారిజన్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఫెలో ఫిల్మ్ మేకర్స్, మేము ఒక్క బూత్ కూడా సినిమాలో వితౌట్ బీప్ అంటే ఐ అగ్రీ. టీజర్లో దెర్ ఇస్ 1 బూత్. మా సౌండ్ డిజైనర్కి చెప్పాను, అది ఎలా చెప్పాలో ఒకసారి మీరు చెవులు మూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్కి చెప్తాం మ్యామ్, వద్దులే. ఆ బూత్లో ఒక బూత్ ఉంది మ్యామ్, అందులో గూని కూడా నేను సైలెన్స్ చేయమన్నాను. వాడు గూని చేయకుండా దాన్ని మాత్రమే సైలెన్స్ చేశాడు. బికాస్ ఆఫ్ విచ్ ఇప్పుడు సారీ టు సే దిస్, బట్ సినిమాలో అది కూడా నేను మ్యూట్ చేసేసాను కంప్లీట్గా. దేర్ ఇస్ నో వే దట్ ఒక్క బూత్ పదం కూడా మీకు బీప్ వస్తుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ నోవేర్ డస్ ఇట్ ఫీల్ లిప్ సింక్లో కానీ ఎక్కడ కూడా ఇట్ డజంట్ ఫీల్ లైక్ మీరు ఫన్ లాగే చూస్తారు తప్ప ఒక హార్ష్ బూత్ వచ్చింది ఏంటో అనే ఫీలింగ్ అయితే రాదు మ్యామ్. ఐ కెన్ ప్రామిస్ దట్. అంటే లేడీస్ రావాలన్నా, పిల్లలు రావాలన్నా కూడా ఇట్లాంటి మూవీస్కి కష్టం కదా. అప్పుడు అర్జున్ రెడ్డి చూసే మొన్న కే ర్యాంప్ అంటే ట్రైలర్లో విచ్చలవడిగా బూతులు కావచ్చు, నార్మల్గా కంటెంట్ అనేది సినిమాలో ఎంత ఉంది లేదు పక్కన పెడితే కనుక ట్రైలర్ టీజర్లో మాత్రం కట్ లేకుండా వాడుతున్నారు. కానీ సినిమా చూస్తే